హోర్డింగ్ యజమానులు అడ్డుకున్నారు. వీరికి తెలంగాణ అవుట్డోర్ మీడియా అసోసియేషన్ మద్దతు తెలిపింది. ఇక బాలాపూర్ చౌరస్తాలో అనుమతులున్న హోర్డింగ్లను హైడ్రా అధికారులు తొలగించి స్కాప్లో మెటీరియల్ అమ్ముకుంటున్నారని వ్యాపారులు ఆరోపించారు. శని ఆదివారాలలో తొలగింపు కార్యక్రమాలు చేయవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా హైడ్రా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనుమతులున్నా వాటిని తొలగిస్తే హైడ్రా అధికారులను అడ్డుకుంటామని ప్రభుత్వాన్ని బాధితులు హెచ్చరించారు. బాలాపూర్ చౌరస్తాలో లీగల్ హోర్డింగ్స్ కూడా హైదరాబాద్ వచ్చి తీసేస్తున్నారు. మొన్నటి వరకు అంటే ఇల్లీగల్ అంటే ఊరుకున్నాము, కానీ ఇప్పుడు లీగల్ కూడా తీసేస్తున్నారు. ఇది చాలా అమానుషం, చాలా దౌర్జన్యం చేస్తున్నారు హైదరాబాద్లో. దీని మీద ఎన్నో వేల కుటుంబాలు బతుకున్నాయి. వీళ్ళందరూ రోడ్డు పాలు చేసే ప్రయత్నంలో భాగంగా ఇది చేస్తున్నారు. దీన్ని అందరూ ముక్త కంఠంతో మేము అందరం తెలంగాణ అవుట్డోర్ మీడియా అసోసియేషన్ అందరం ఖండిస్తున్నాము. మేము వీధి పోరాటాలకైనా రెడీ ఉన్నాము. మేము ఇది కోర్టులో కూడా ఛాలెంజ్ చేస్తున్నాము. హైడ్రా రంగనాథ్ గారు హైకోర్టు వాళ్ళు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు సండే రోజు తీయద్దని. అయినా కానీ సండే రోజు కూడా పని కట్టుకొని మీరు చేస్తున్నారు. హైడ్రా వాళ్ళు బిల్డింగ్లు కూలగొట్టినప్పుడు అక్కడ ప్రాపర్టీ కానీ ఎట్లాంటి వస్తువులు తీసుకుపోలేదు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మా ప్రైవేట్ బిల్డింగ్లో ఉన్న హోర్డింగ్లు మెటీరియల్ అంతా తీసుకొని అమ్ముకుంటున్నారు. బాలాపూర్ చౌరస్తాలో లీగల్ హోర్డింగ్స్ కూడా హైదరాబాద్ వచ్చి తీసేస్తున్నారు. మొన్నటి వరకు అంటే ఇల్లీగల్ అంటే ఊరుకున్నాము, కానీ ఇప్పుడు రంగనాథ్ గారు ఏం చెప్పారంటే లీగల్గా బుద్ధ భవన్లో ఉన్నప్పుడు అందరం వచ్చాం. యాడ్ ఏజెన్సీ వాళ్ళం 70 మందితో మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళు లీగల్గా ఉన్న వరకు మేము టచ్ చేయమన్నారు, ఇల్లీగల్ ఉన్న వరకు తీసేయాల్సిందే అని చెప్పిండు. ఆయన టైం ఇచ్చాడు, మేము తీసేసుకున్నాం. కొన్ని వాళ్ళు తీసేసుకున్నారు. లీగల్గా ఉన్నాయి కూడా ఎలా చేస్తారు? ఇవాళ సండే ఆయన వచ్చి ఇందాక హైడ్రా కమిషనర్ రాత్రి మీటింగ్ పెట్టుకున్నారంట. రాత్రి మీటింగ్ పెట్టుకొని ఇప్పుడు తీసేయమంటే ఎలా తీసేస్తారు? మాకు వర్కర్స్ దొరకాలి, మాకు ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడు వచ్చి వాళ్ళు కూర్చొని మా వర్కర్స్ని తన్ని పంపిస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? కానీ మాకు నోటీసులు ఇవ్వాలి కదా. నోటీసులు ఇవ్వకపోగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. జాబులు కావాలంటారు, జాబులు ఇచ్చేది మేము. రంగనాథ్ గారు ఏం చెప్పారంటే లీగల్గా బుద్ధ భవన్లో ఉన్నప్పుడు అందరం వచ్చాం. యాడ్ ఏజెన్సీ వాళ్ళం 70 మందితో మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళు లీగల్గా ఉన్న వరకు మేము టచ్ చేయమన్నారు, ఇల్లీగల్ ఉన్న వరకు తీసేయాల్సిందే అని చెప్పిండు. ఆయన టైం ఇచ్చాడు, మేము తీసేసుకున్నాం. కొన్ని వాళ్ళు తీసేసుకున్నారు. లీగల్గా ఉన్నాయి కూడా ఎలా చేస్తారు? ఇవాళ సండే ఆయన వచ్చి ఇందాక హైడ్రా కమిషనర్ రాత్రి మీటింగ్ పెట్టుకున్నారంట. రాత్రి మీటింగ్ పెట్టుకొని ఇప్పుడు తీసేయమంటే ఎలా తీసేస్తారు? మాకు వర్కర్స్ దొరకాలి, మాకు ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడు వచ్చి వాళ్ళు కూర్చొని మా వర్కర్స్ని తన్ని పంపిస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? కానీ మాకు నోటీసులు ఇవ్వాలి కదా. నోటీసులు ఇవ్వకపోగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. జాబులు కావాలంటారు, జాబులు ఇచ్చేది మేము. రంగనాథ్ గారు ఏం చెప్పారంటే లీగల్గా బుద్ధ భవన్లో ఉన్నప్పుడు అందరం వచ్చాం. యాడ్ ఏజెన్సీ వాళ్ళం 70 మందితో మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళు లీగల్గా ఉన్న వరకు